దేవుని ప్రియ సంగమ, నేటి శ్రమల ధ్యానములలో ఈరోజు రెండవసారి అవకాశం ఇచ్చినందుకై, ఇక్కడ సజీవంగా మనలందరినీ ఉంచినందుకు గాను ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి, సంఘ డెలిగేట్స్కు, సంఘ పెద్దలకు, స్త్రీల సమాజం వారికి, అలానే యవనస్తులకు, సంఘ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా కొరకు ప్రార్థించినటువంటి సహోదరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈనాటి అంశము యోహాను సువార్త 18వ అధ్యాయము 4 నుండి 9 వచనాలు చదవగా విన్నాము. అంశము నేనే ఆయనను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమగల నా తండ్రి దేవా, అయ్యా ప్రభువా, ఇదిగో నాయన నీ వాక్యము ప్రభువా తండ్రి ఇక్కడ విత్తబడుచుండగా నాయన ప్రభువా, నేను కేవలము ప్రభువా ఒక యంత్రమును మాత్రమే తండ్రి. అయ్యా విత్తువాడు నీవే ప్రభువా తండ్రి. నా మాటలను ప్రభువా మీ మాటలను నా నోట పలికించి ప్రభువా తండ్రి, ఇక్కడున్న ప్రతి ఒక్క హృదయముకు ప్రభువా తండ్రి పరివర్తన చెందులాగిన సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి అతి వినముగా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేనే ఆయనను 18వ అధ్యాయము 4వ వచనము 9వ వచనం కనుక చదివినట్లయితే, యేసు తనకు సంభవింపబోవు అన్నీయూ ఎరిగిన వాడై వారి యొద్దకు అంటున్నారు. ఇక్కడ తనకు సంభవించబోతున్నవన్నీ ఎరిగిన వాడే అంటే ఏంటి? అన్నీ ఏమి ఎరుగున్నాడు ఆయన? ఈయన యేసుక్రీస్తు కోసం ప్రవచించినటువంటి ఏదైతే దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రవచించినటువంటి యెషయా ప్రవచించిన 53వ అధ్యాయం 5వ వచనములో గనక మనం చూసినట్లయినా, అలానే యేసుక్రీస్తు వారు తన శిష్యులకు చెబుతూ, ఇదిగో నేను యెరూషలేము కూర్చున్న పట్టణములో ప్రవేశిస్తున్నాను, అక్కడ ప్రధాన యాజకులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా నన్ను పట్టి అలానే శిక్షించి సిలువకు నన్ను అప్పగించబో సమయం దగ్గర పడినది అని, ఆ సిలువలో అప్పగించేటువంటి సమయంలో తాను ఎన్ని శ్రమలు అనుభవించవలసి వస్తుందో, ఎన్ని గాయాలు పొందవలసి వస్తుందో, ఎంతమంది చేత అవమానించబడి వస్తుందో, ఎంతమంది చేత దూషించబడవలసి వస్తుందో, ఏ విధముగా తను గాయపరచబడబోతున్నాడో, ఎంత రక్తము తన శరీరంలో ఉన్నంత రక్తము మొత్తం కూడా ఏ విధముగా కారబోతుందో, ప్రతి ఒక్క విషయము తెలిసినటువంటి యేసుక్రీస్తు వారు సంభవించబోతున్నటువంటి ప్రతిదీ తెలిసి కూడా వారి దగ్గరికి వెళ్తున్నాడు. వారు ఆయన దగ్గరికి రాలా, ఇంకా వారి దగ్గరికి ఈయనే వెళ్తున్నాడు. ఎందుకు? ఎవరి కోసం? తన ప్రాణాన్ని తనకిష్టం వచ్చినప్పుడు ఇచ్చి తీసేయచ్చు, తనకు నచ్చినప్పుడు తిరిగి మరలా తెచ్చుకునే అధికారం ఉన్నటువంటి ఆయన. యోహాను సువార్త 10:18లో చెప్తారు. అంతటి అధికారం ఉండి కూడా దేని కొరకు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు ఈయన అని అంటే, కేవలము నిన్ను నన్ను మనందరినీ కూడా దేవునితో సమాధానపరచటానికి, దేవుడి చిత్త ప్రకారము ఏదైతే తాను ఈ లోకమునకు వచ్చాడో తన ప్రజలందరినీ కూడా బందీగా ఉన్నటువంటి బానిస బ్రతుకుతో బ్రతుకుతున్నటువంటి మన యొక్క ప్రభు యొక్క పాపము నుండి విడిపించాలంటే ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే. అందుకే రోమా 5:8లో కూడా చెప్తారు, పాపమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోవాలి. చనిపోయాడు. మన పాపాలని తీసివేయాలన్నా, మన పాపాలు మన నుంచి తీసివేసి మనకు రాబోతున్న మరణము నుంచి మనకు నిత్య జీవం వైపు నడిపించాలన్నా, ఆయన పాప పరిహారార్థ బలిగా తను అర్పించుకోవాలి. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. ముందుగానే వెళ్ళిపోతున్నాడు వాళ్ళ దగ్గరికి. వెళ్ళినటువంటి ఆయన ఒక మాట అడుగుతున్నాడు వారిని. ఏమడుగుతున్నారు? మీరు ఎవరి కోసం ఎవరిని వెతుకుచున్నారు? ప్రియ సంఘమా, దేవుడు మన కొరకు వారి దగ్గరికి ముందుగా వెళ్తే, మరి నీవు దేవుని దగ్గరికి ముందుగానే వస్తున్నావా? దేవుడు మన కొరకు వారి దగ్గరికి తన ప్రయాసం తెలిసి కూడా, తన బాధ తెలిసి కూడా, తన అనుభవించిన శిక్ష తెలిసి కూడా ముందుకు వెళ్తే, మరి నీవు నేను మనందరం ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం? వెనకడుగు ఎందుకు వేస్తున్నాం?
మనం ఎందుకు వెనకడుగు వేయాల్సి వస్తుంది? మన కొరకు దేవుడు ముందుకెళ్తే నీవు నేను మనందరం దేవుడి కొరకు కాకుండా మనం దేని కొరకు వెనకడుగు వేస్తున్నాం? ప్రియ సంగమా, ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు ఎవరిని వెతుకుచున్నారు అని క్వశ్చన్ వేశాడు అక్కడ. ఎవరిని? అక్కడికి వచ్చినటువంటి బంట్రౌతులను, అక్కడికి వచ్చినటువంటి సైనికులు, అక్కడికి వచ్చినటువంటి లూకాసు వార్తలో రాసుంటారు, ఇక్కడ రాయలేదు. ప్రధాన యాజకులు, పరిసయ్యులు, వాళ్ళకు సంబంధించినటువంటి బంట్రౌతులు, వీళ్ళందరూ కూడా ఆయుధాలతో వచ్చారు. వచ్చినటువంటి వారి దగ్గరికి ఈయన వెళ్ళి అడుగుతున్నాడు, మీరు ఎవరిని వెతుకుచున్నారు? ప్రియ సంగమా, ఇక్కడ ఒక చిన్న మాట మనం పరిశీలించుకుందాం. యేసుక్రీస్తు వారు సైనికులను అడిగాడు అక్కడ. అదే యేసుక్రీస్తు వారు ఒకవేళ ఇక్కడ మనల్ని అడిగితే, మీరు ఎవరిని వెతుకుచున్నారని అడిగితే, అదే యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను మనందరినీ అడుగుతున్నాడు, మీరు ఎవరిని వెతుకుచున్నారు అనే ప్రశ్న కనుక మనల్ని అడిగితే సమాధానం ఏమిటి? ప్రియ సంగమా, పెద్ద సభ జరుగుతుంది. సభలో మధ్యలో ఒక అతను ఇలా లేచి అంతా వెతుకుతున్నాడు. ఏంటి వెతుకుతున్నారని చెప్పి ఆ చుట్టుపక్కల 2-3 వెతుకడం మొదలుపెట్టారు. 2-3 వెతుకుతున్నారు కదని చెప్పేసి ఒక 10 మంది వెతుకడం మొదలుపెట్టారు. 10 మంది వెతకడం మొదలుపెట్టి 50 మంది అయింది, 100 మంది అయింది. అందరు లేచి వెతున్నారు. ఈ సభ చెప్పేవాళ్ళు చెప్తూనే ఉన్నాడు. ఏం జరిగిందని చూస్తే అతను చేతుకున్నటువంటి ఏదో గొలుసు పోయింది. తీరా అందరూ వెతికి ఆ గొలుసు తీసి ఆయనకి ఇచ్చారు. పక్కన ఆయన అడుగుతున్నాడు, ఏంది బాబు ఇంత ఖరీదు గల తెచ్చావు? ఎందుకంటే ఇది ఖరీదు గలది కాదండి, దీని ధర కేవలం 300 రూపాయలు అన్నాడంట. 300 రూపాయల గొలుసు పోతే సభ జరుగుతుంది, సువార్త వినపడుతుంది, ఇదంతా పక్కన పెట్టి కేవలం 300 రూపాయల గొలుసు కోసం ఆయన తపన పడుతూ అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా డిస్టర్బ్ చేసి ఆ గొలుసు వెతికే పనిలో ఉన్నాడు. ఎవరిని వెతుకుచున్నాం మనం? డబ్బునా? లోకంలో ఉన్నటువంటి ఆశలక? నేత్రాశ కోసం వెతుకుచున్నామా? శరీరాశ కోసం వెతుకుచున్నామా? జీవపు డంబం ఎలా గడపాలని వెతుకుచున్నామా? ఎవరిని వెతుకుచున్నాం మనం? దేనిని వెతుకుచున్నాం? కొత్త గేమ్స్ వచ్చినాయి, వాటి కోసం వెతుకుదామా యవనస్తులు అయ్యుండి? ఇతరులు ఎలా కించబరుద్దామా, ఏం మాటలు అందామా, కొత్త మాటలు వాళ్ళని ఏ విధంగా తిడదామా అనేసి ఆలోచనలో వెతుకుచున్నామా? ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసి వచ్చి మద్యం షాప్ ఎక్కడుందని వెతకడానికి వెతుకుచున్నామా? ఎవడు తోడుగా వస్తారు, స్నేహితుని ఎవరిని చేసుకెళ్దామా అని ఆ స్నేహితుడి కోసం వెతుకుచున్నామా? తల్లిదండ్రులు డబ్బులు కష్టపడి పెంచి పెద్ద చేస్తూ కష్టపడి చదివిస్తే యవనస్తులైనటువంటి కాలేజీలకు వెళ్లకుండా పబ్బులకి, పార్కులకి అని చెప్పేసి, ప్రైవేట్ హోటల్స్కి అని చెప్పేసి వెళ్తూ వారి జీవితాలను నాశనం చేసుకునే స్థితికి, అటువంటి స్థితిని వారు వెతుకుచున్నారా? ఏం వెతుకుచున్నాం మనం? దేవుడు అడుగుచున్నాడు, మీరు ఎవరిని వెతుకుచున్నారు? అరే, ఆయన్ని పట్టడానికి వచ్చినటువంటి బంటులకి, ఆ తర్వాత సైనికులకి తెలియలేదండి. వారికి తెలీదు ఈయన ఎవరాని సంగతి. వాళ్ళు చెప్పారు, మేము నజరేయుడైనటువంటి యేసుని వెతుకుచున్నాం. అంటే అర్థం తెలుసా? మత్తయి సువార్త 1:21 ఉంటుంది, తన ప్రజలను తానే రక్షించును కాబట్టి ఇతనికి యేసు అని పేరు పెట్టుము. యేసు అనగా అభిషిక్తుడు, రక్షకుడు. తనకు యేసు అని పేరు పెట్టు, తన ప్రజలను తానే రక్షించబోతున్నాడు ఈయన. సైనికులకు తెలియదు వారి పాపాల నుంచి కూడా ఆయనే రక్షణ ఇవ్వబోతున్నాడని. తెలియకుండానే వాళ్ళు యేసు అని పేరు చెప్పుకున్నారు. తెలిసి మనం ఎవరిని వెతుకుచున్నాం? ఆయన గురించి తెలిసి నీ కొరకు, నీ రక్షణ కొరకు, మన రక్షణ కొరకు శిలువ త్యాగమును చేసినటువంటి ఆయన, శ్రమలు అనుభవించినట్టు ఆయన, రక్తం కార్చినటువంటి ఆయన, మన అతిక్రమముల ద్వారా ఉన్నటువంటి ఆయన భుజాన వేసుకున్నాడు. మన దోషములను బట్టి ప్రభువు ఆయన నలగొట్టబడ్డాడు. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆయన మనం వెతకటం లేదా? ఆయనను మనం వెతుకుచున్నామా? లోకాన్ని వెతుకుచున్నామా? డబ్బు, పేరు, ప్రతిష్టల కోసం వెతుకుచున్నామా? ఆస్తులు పెంచుకోవడానికి వెతుకుచున్నామా? ఏం వెతుకుచున్నాం మనం? ప్రియ సంఘమా, ఎవరిని వెతుకుచున్నాం? యేసుని వెతుకుచున్నామా? యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేనే ఆయనను.
నేనే ఆయనను అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. వెదకుతున్నటువంటి వారికి నేనే ఆయనను అని చెప్తున్నాడు. మరి మనం వెదకుతున్నటువంటి ఆయనకు మరి మనకేమిటి సమాధానం? మనం ఏం వెతకాలా? మత్తయి సువార్తలో చెప్తారు, 6వ అధ్యాయం 32-33లో చదివితే తెలుస్తుంది. మొదట మనం పిల్లల కోసం, మన కుటుంబాల కోసం అంతా కష్టపడుతున్నాం, చేస్తున్నామండి. వాళ్ళ ఉపయోగాలు, వాళ్ళు ప్రయోజకులు అవ్వాలి, మనం ప్రయోజకం అవ్వాలి, మనం ఎంతో ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి. ఇవన్నీ కాదు ఒక ఎత్తు అయితే, వెతకమంటుంది ఏంటో తెలుసా? ఇవన్నీ కావాలని పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మీరు నా రాజ్యమును, నీతిని మొదట వెతకండి. చాలమ్మా, నా రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి. అవన్నీ మీకు దేవుడు, యెహోవా దేవుడా మీకు అన్నీ ఇచ్చేస్తాడు. ఎప్పుడు వెతికితే? లోకాన్ని వెతికితే కాదు, నా రాజ్యమును, నా నీతిని మొదట వెతకమంటున్నాడు దేవుడు. అక్కడికి వచ్చి అడుగుతున్నాడు ఆ వెతికేటువంటి వ్యక్తిని, ఆ యేసును, నేనే ఆయనను. ఇక్కడ నేనే ఆయనను అనగానే అక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. ఏమైంది అక్కడ? వారు వెనుకకు తగ్గి నేల మీద పడ్డారు. వెనుకకు తగ్గి నేల మీద పడ్డారు. ఎందుకు జరిగింది ఈ సంఘటన? ఏమంటే ఆయుధాలు ఉంది వీళ్ళ దగ్గర, అధికారంతో వచ్చింది వీళ్ళు, జనాలతో గుంపులుగా వచ్చింది వాళ్ళు. అక్కడ ఉన్నది ఆయన ఒక్కడే. శిష్యులు కూడా ఇంకా దగ్గర లేరు, ముందుకు ఆయన వచ్చాడు కాబట్టి. వెనుకకు తగ్గి నేల మీద పడ్డారు. ఎందుకు? ఆ ఒక్క మాట, నేనే ఆయనను అన్న మాటకి పడిపోయారు. పడినందుకు కారణం ఏమిటని చూస్తే మనం ఒకసారి పాత నిబంధనలోకి వెళ్ళాలి. ఎందుకు అని అంటున్నామంటే, ఈ నేనే అనే మాట చాలా గర్వంతో చెప్పుకునే మాట. అంటే సాదాసీదాగా ఎవర్రావు అని కొట్టిందంటే నేనే అంటాం కాదు, అలాంటి కాదు. ఇది సాదాసీదా మాట కాదు, నేనే అనే మాట. ఇశ్రాయేలు ప్రజలను, తన ప్రజలను బానిసత్వంతో ఉన్న తన ప్రజలను రక్షించుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మోషే, అయ్యా ఏమని చెప్పాలి? అక్కడికి వెళ్తే మీరు ఎవరని అడిగితే నేనేం చెప్పాలయ్యా, నేను సమాధానం ఏం చెప్పాలంటే, నిర్గమకాండ 3వ అధ్యాయం 14వ వచనం అంటాడు, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను. నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను. నేను అనే మాట యెహోవా దేవుడు మాత్రమే పలికేటువంటి మాట. నేనే మీ దేవుడైన యెహోవాను, నేనే సర్వ సైన్యములకు అధిపతిని, నేనే పరిశుద్ధపరచువాడు యెహోవాను, నేనే నిన్ను స్వస్థపరచు యెహోవాను, నేనే. ఈ నేనే అనే మాట దేవుడు పలికిన విధానం, నేనే అనేది. ఆ నేనే అనేది ఎప్పుడే చేసే పాత నిబంధన పాఠ్యభాగాల్లో ప్రతి ఒక్క ప్రవక్త చేత కూడా ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా నేనే అని యెహోవా ముద్ర పడిపోయేటట్టుగా వారి నరాల్లో కూడా నేనే, యెహోవా అంటే నేనే, ఉన్నవాడను, అనువాడను నేనే అని వారి నరాలు ఉండిపోయింది, యూదుల నరాలు. అందుకే ఎప్పుడైతే ఆ యూదులు, అక్కడ పరిసయ్యులు, ప్రధాన యాజకులు, యూదా సైనికులు కూడా వచ్చి ఉన్నారో, ఈ నేనే అనే మాట అనగాలి. ఈయనేంటి మన కళ్ళ ముందే ఉన్నటువంటి ఆ దేవాలయాల్లో అక్కడిక్కడ బోధిస్తూ ఉంటాడు, ఎప్పుడు మన కంటి ముందే తిరుగుతుంటారు. ఈయన ఆ మాట పలుకుతున్నాడు, ఏంటి నేనే అంటున్నాడు? ఏంటి? వారికి అర్థం కాని విషయం. యోహాను సువార్త 1:1, ఆదియందు దేవుడు నిండెను, దేవుడి దగ్గర దేవుడు వాక్యమై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకమునకు వచ్చెను. దేవుడే వాక్యము, వాక్యమే శరీరధారిగా ఈ లోకముకు వచ్చెను. ఆయనే యేసుక్రీస్తు. ఆయన చెప్తున్న మాటే నేనే ఆయనను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే ద్వారమును, నేనే మంచి గొర్రెల కాపరిని. యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాటలు నేనే, యెహోవా దేవుడు పలికిన మాటలు నేనే ఆయనను. ఈ నేనే అనగానే ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా భయభ్రాంతులైపోయారు.
ప్రియ సంగమా, దేవుడు పలికిన విధానం, యేసుక్రీస్తు వారు పలికిన విధానం రెండూ కూడా వాళ్ళకి ఒక్కసారిగా గుర్తుకొచ్చేసి కింద పడిపోయారు. ఏం చేయాలో అర్థం కాలేదు, అంత భయం వేసింది వాళ్ళకి. ప్రియ సంగమా, అందుకే ఆ మాట వినగానే వాళ్ళందరూ ఒక్కసారిగా పడిపోవటం జరిగింది. కానీ వాళ్ళని అక్కడ పడిపోతే లేపేవాడు ఎవరు లేరు, వాళ్ళు తప్పితే. కానీ నువ్వు నేను మనందరము పడిపోతే లేపేవాళ్ళు ఒకరు ఉన్నారు, ఆయనే యేసుక్రీస్తు వారు. నువ్వు పడిపోతే పైకి లేమనెత్తేవాడు ఒకడు ఉన్నారు, యేసుక్రీస్తు వారు ఉన్నారు. ప్రియ సంగమా, మనం పడిపోతాం, పడిపోకుండా ఉండం. పాపముతో ఉన్నటువంటి మనము ఆ స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని దేవుడు తీసివేసిన ఇంకా మనం అదే పాప స్వభావంలో ఉండి పడిపోతూనే ఉంటాం. పడిపోతున్నా కానీ సాయంత్రానికి ప్రార్థన చేస్తాం, తిరిగి మరలా తర్వాత రోజు మరలా పాపం, రాత్రికి మళ్ళా ప్రార్థన, తిరిగి మళ్ళా పాపం, రాత్రికి మళ్ళా ప్రార్థన. ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం, ఎన్నిసార్లు పడిపోతున్నా, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తూనే ఉంటాం. జీవితాంతం మనం పడిపోతూనే ఉంటాం, జీవితాంతం ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఎక్కడ మనకి ఇంకా రక్షణ? ఇలా పడిపోతూ జీవితాంతం ఉండి పడిపోతూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏర్పరిచినటువంటి నిత్య రాజ్యానికి మనం వారసులు అవ్వగలుగుతామా? ప్రియ సంగమా, ఏమున్నది మన ప్రార్థనలో? ఏమి లోపం మన ప్రార్థనలో అంటే, మన ప్రార్థనలో లోపం పశ్చాత్తాపం. పశ్చాత్తాప లోపం. ప్రార్థన చేసినప్పుడు ఇదిగో అయ్యా, ఈరోజు నేను ఈ పొరపాటున మాట్లాడాను, ఈ తప్పు చేశాను, పశ్చాత్తాపముతో ఏడుస్తూ తిరిగి మరలా నేను ఆ తప్పు మరలా జీవితంలో చెయ్యకుండా నన్ను జాగ్రత్త వహించు తండ్రి అని చెప్పేసి పశ్చాత్తాపంతో నువ్వు ప్రార్థన చేసావా? 3 మార్లు దేవుడిని ఎరుగునని చెప్పినటువంటి పేతురు పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఏడుస్తూ కుమిలిపోయాడు. జీవితంలో మరలా ఆ తప్పు చేయలా, జీవితంలో మరలా ఆయన ఆ తప్పు చేయలా. పశ్చాత్తాపం, ప్రార్థనలో పశ్చాత్తాపం లేకపోతే పడిపోతుంటాము, ప్రార్థన చేస్తుంటాం, పడిపోతుంటాం, ప్రార్థన చేస్తాం. జీవితం బ్రతికినంత కాలము మనకి ఇదే బ్రతుకు మంది. పశ్చాత్తాపము లేకపోతే హృదయంలో, నీ ప్రార్థనలో పశ్చాత్తాపం లేకపోతే పడిపోతూనే ఉంటాం, ఇక నిలబడలేం. యేసుక్రీస్తు వారు నిలబెట్టడానికి చూస్తున్నాడు, తిరిగి నువ్వు పడిపోతున్నావు. ప్రార్థనలో పశ్చాత్తాపం ఉండాలి. ప్రియ సంగమ, నేనే ఆయనను అని చెప్పినటువంటి ఆయన శిష్యుల దగ్గరికి వచ్చేసి మరలా అడుగుతున్నాడు, మరలా మీరు ఎవరిని వెతుకుచున్నారని అడిగాడు. మరలా వెతుకుచున్నారు, ఎవరిని వెతుకుచున్నారని ఏమి ఒకసారి అడిగాడు కదా, మళ్ళీ రెండోసారి అడుగుతున్నారేంటి? చెప్పాడు కదా నేనే ఆయనని, మరలా ఎందుకు అడుగుతున్నారు? మొట్టమొదటిసారి అడిగినది ఆయన యొక్క అత్యున్నత మహోన్నతమైనటువంటి స్వభావాన్ని తెలుపుకోవడానికి అడిగిన ప్రశ్న, నేనే ఆయనను సమాధానం అనేది. తన గురించి, తను ఎవరో, ఆ మాటకి అర్థమేమిటో వాళ్ళకి తెలియాలి అని చెప్పి ఆ మాట పలికాడు. రెండోసారి కూడా మరి నేనే ఆయనను అని ఎందుకు చెప్పాడు తెలుసా? ఈసారి చెప్పిన మాట చదవండి, 8-13 అదే వచనం. యేసు వారితో, నేను ఆయనను అని మీతో చెప్పి తిని గనుక ఇక్కడ ఏమన్నారండి? మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనివ్వడి. ఎవరిని వాళ్ళు? ఎవరు? శిష్యులు. శిష్యులు ఎవరు? ఆయనతో పాటు 3.5 సంవత్సరములు కలిసి మెలిసి తిరిగినటువంటి, ప్రయాణం చేసినటువంటి, పరిచయలో ప్రయాణం చేసినటువంటి శిష్యులు. అంటే యేసుక్రీస్తును నమ్మిన వారు, యేసుక్రీస్తును వాళ్ళ కుటుంబాలను కూడా కాదనుకొని ఆయనను వెంబడించి ఆయనను పూర్తి విశ్వాసంతో నమ్మినటువంటి ఆయన జనము ఏర్పరచుకున్నటువంటి ఆ 11 మంది అక్కడ ఉన్నటువంటి వారు, వారి కొరకు మరలి అడిగి వాళ్ళని పోనీయండి, నేనే ఆయనను అని చెప్పాడు. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, యోహాను సువార్త 17:12 చెప్తాడు. యోహాను 17:12,
నీవు నాకు అనుగ్రహించిన వారిని కాపాడి తిని. చాలు. అట్లానే అంటే దాని అర్థం, నేను ఎవరిని కూడా, నీవు తండ్రి, నువ్వు నాకు అప్పగించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని వదిలిపెట్టకుండా నేను కాపాడుకున్నానయ్యా అని ఆయన తన తండ్రికి ఇచ్చినటువంటి మాటని ఇక్కడ ఆయన నెరవేర్చుకుంటున్నాడు. రెండోసారి పలికిన విధానం అది. నెరవేర్చుకున్నాడు. ఎవరిని నశింపచేయటం కాదు, ఎవరిని నశించిపోకుండా. ఎందుకంటే ఆయన నశించి వారిని వెదకి రక్షించుటకై వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు. నశించి వారిని వెదకి రక్షించుకుంటానికి వచ్చాడు. పోయితే పోయారులని కూడా అనుకోవట్లేదు ఆయన. ఇప్పుడు దాకా నా శిష్యులు ఉన్నారులే, పోనీ వాళ్ళు ఎటు పోతారులే అని చెప్పి అనుకోలేదు ఆయన. వారిని వదిలిన వెళ్ళిపోండి, మీరు నేనున్నాను, నేనే ఆయనను, వారిని పోనీయండి. నమ్మిన వారిని ఖచ్చితంగా ఆయన కాపాడుకుంటాడు. ఖచ్చితంగా ఆయన కాపాడుకుంటాడు. ప్రియ సంఘమా, మనము కూడా నీ హృదయం మరి ఎలా ఉంది, ఆ స్థితి ఎలా ఉంది, మన స్థితి ఎలా ఉంది? మనము కూడా ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. ప్రియ సంఘమా, పాపముతో పడిపోయిన సైనికుల గురించి మనం చూస్తే మనము పడిపోతున్నాం. పాపములో పడిపోయినటువంటి సైనికులు, వాళ్ళు తెలియదు, చూడంగల ఆ మాట వినగల పడిపోయారు. పశ్చాత్తాపంతో పడిపోయేది మనం. ప్రార్థనలో పశ్చాత్తాపంతో పడిపోవాల్సింది మనం. అలానే యేసయ్య యొక్క నీతి రాజ్యమును వెదికేవారు ఒకరుంటే, ఇంకొక మనసు కేవలం లోకంలో లోకాశల కోసం వెతికే మనసులు కొన్ని. రెండు హృదయాలు చూస్తున్నాను మీరు ఇక్కడ చెప్తున్నాను. ఇతరులను ప్రేమించేవారు దేవునిని అంగీకరించిన తర్వాత ఇతరులను ప్రేమించడం కానీ, ఇతరులకు సహాయం చేయడం కానీ, వారి బాధలలో బాధ పంచుకోవడం కానీ, వాళ్ళు మేలుకరమైన కోరుకుంటూ మన ప్రార్థనలు వాళ్ళ గురించి ప్రార్థించటం కానీ, నమ్మకంతో దేవుడిని వారి పట్ల ఇతరుల పట్ల మనం ప్రార్థించడం ఒకళ్ళైతే, వీళ్ళు ఎప్పుడెప్పుడు ఏమైపోతారా, వీళ్ళు సర్వనాశనం అయితే బాగుండు, వీళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని ఇతరుల మీద అసూయ ద్వేషం పెంచుకునే వర్గం ఒక రకంగా వాళ్ళ మనసులో అలా ఉంటాయి. ఏది మనకు కావాలి? నేనున్నాను, నా ద్వారాన తప్పించి ఎవడనూ కూడా దేవుని రాజ్యంను సంపాదించుకోలేడని చెప్పేసి యేసుక్రీస్తు వారు నేనే మార్గమునని ఆయన చెప్పుతూ వస్తున్నాడు. ప్రియ సంగమా, మరి మనము ఈ రెండు హృదయాలలో ఏ హృదయమని కలిగి ఉందాం? పశ్చాత్తాప హృదయాన్ని కలిగి ఉందామా? పడిపోతే ఇంకా మరలా తిరిగి జీవితం అంతే అనుకుందామా? లేదు, పశ్చాత్తాపడి మన జీవితంలో తప్పులే చేయకుండా ఇప్పటికైనా సరే, ఈ రోజుకైనా సరే మన జీవితంలో ప్రార్థనలో పశ్చాత్తాపం లేకపోతే, సిలువలు త్యాగం చేసినటువంటి ఆ యేసు ప్రభువారు, రక్తాన్ని కాల్చినటువంటి ఆ యేసు ప్రభువారు, ఆ రక్తాన్ని క్రయధనముగా ఇచ్చి నిన్ను నన్ను మనందరినీ కూడా అపవాది దగ్గర నుంచి తీసుకొని వచ్చి దేవునికి సమాధానపరుచుకొని దేవునితో సంధి చేసి మనల్ని ఒకటిగా చేసి ఆయన రాజ్యంలో నిలబెట్టాలని ఆయన చూస్తుంటే, నేను ఇంకా పడిపోతానండి అని అంటే ఎట్లా? ఇంకా నా జీవితం పడిపోయే జీవితంగా ఉంచుకుందామా? లేదండి నేను నిలబడే జీవితంలో బ్రతుకుదామా అనుకుందామా? ఆయన ఉన్నాడు మన కొరకు. ఉన్నవాడు అనువాడను నేనే, ఉన్నవాడు ఆయనే. ప్రియ సంగమా, ఆలోచించుకోండి. సమయం దగ్గర పడుతుంది. చూస్తూనే ఉన్నారు, యుద్ధాలు మొదలైనవి. దేవుని రాకడ దగ్గరకు వస్తుంది. ప్రియ సంగమా, మన హృదయ పరిశీలన చేసుకోవాలా? ఇదే మన జీవితంగా ఉంటామా? జీవితాన్ని మార్చుకుందామా? మనం పరిశోధించుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.